ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, అగ్ని సాక్షిగా చెప్తున్నాను బిడ్డ, నువ్వు ఎవరికైతే డబ్బు అప్పుగా ఇచ్చావో ఈ రూపంలో నీ యొక్క డబ్బు అనేది చేరబోతుంది. ఆవేశం తగ్గించుకొని నీ సాయి తండ్రి మాట విను అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నువ్వు ఎవరికైతే అప్పుగా డబ్బు ఇచ్చి బాధపడుతున్నావో నీ డబ్బే, కానీ వారు నీకు ఇవ్వడానికి వారు ఈ రోజురా రేపురా అని ఏదో ఒక కారణాలు చెప్తూ నిన్ను మానసికంగా సంతోషంగా లేకుండా, నీకు నిద్ర లేకుండా చేస్తున్నారు కదా. అలాంటి వారందరి మనసు మార్చే విధంగా నేను చేసి డబ్బు ఈ రూపంలో నీకు అందిస్తానమ్మా. నువ్వు చాలా చాలా మంచిదానవు తల్లి. చాలా చాలా సున్నితమైన మనస్తత్వం బిడ్డ నీది. అందుకోసమే అందరూ కూడా నిన్ను వాళ్ళ యొక్క అవసరాలకి వాడుకుంటూ, వాళ్ళ యొక్క అవసరాలు గడిపించుకుంటూ మళ్ళీ నీ అవసరం రాగానే చేతులెత్తేస్తున్నారు. ఇంత మంచితనం, ఇంత అమాయకత్వం ఎప్పుడు కూడా పనికిరాదమ్మా. అంత మంచిదాను కాబట్టి నీ కుటుంబం కోసం కూడా ఆలోచించకుండా, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం కూడా ఆలోచించకుండా, ఎవరో నాకు ప్రమాదం ఉంది, లేదంటే నాకు నాకు కొంచెం ఆపద ఉంది అనగానే పరిగెత్తుకుంటూ వస్తే ముందు వెనక చూడకుండా నీ తాహతుకు మించినటువంటి ధన సహాయాన్ని చేసేసావు తల్లి. ఇప్పుడు అది అడిగితే వారు ఈ రోజు ఇస్తాను, రేపు ఇస్తాను, ఎల్లుండిస్తానని చెప్పి వాళ్ళ ఇంటి చుట్టూ కూడా నిన్ను తిప్పించుకొని నిన్ను చాలా చాలా మానసిక వేదనతో నిన్ను కృంగిపోయేలా చేస్తున్నారమ్మా. ఇంకా ఎప్పుడు కూడా ఎవ్వరికి సహాయం చేయకూడదు అన్న ఆలోచన, అన్న గట్టి మొండి పట్టుదల నీలో కలిగేలా వారు నీ మనసు మార్చేశారు బిడ్డ. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక విషయం చెప్తాను, నేను ధన సహాయం చేయమన్నాను కదా, చేయమన్నాను, కానీ నీ దగ్గర 100 రూపాయలు ఉంటే అందులో ఒక ₹10 మాత్రమే నువ్వు ఎవరికైనా సరే దానంగా ఇవ్వు. అప్పుగా ఇచ్చారంటే వారు ఓ సమస్యలో ఉన్నంత వరకే, నువ్వు అప్పు ఇచ్చినంత వరకే నీకు మర్యాద ఇస్తున్నారమ్మా. అప్పు ఇవ్వకపోతే ఒకవేళ అప్పు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలా అంటే వారి యొక్క మాట తీరు అనేది కూడా మారిపోతుంది. ఇస్తానులే అని వారి యొక్క నీకు మర్యాద ఇచ్చేటటువంటి తీరు కూడా మారిపోతుంది. అందుకే తల్లి, ఎప్పుడు కూడా అప్పు ఇచ్చేటప్పుడు అప్పు ఎవ్వరు కూడా ఇవ్వద్దు. వీలైతే ఎంతో కొంత ధన సహాయం చేసి విడిచిపెట్టి వదిలేసాయి. మరి బాబా, వారికి అవసరానికి అప్పు ఇవ్వకపోతే నన్ను తిట్టుకుంటున్నారు, నన్ను చాలా బాధ పెడుతున్నారని అంటున్నావు కదా. అలా ఎప్పుడు కూడా అనుకోవద్దమ్మా. ఈ తిట్టుకున్నా పర్వాలేదు, బాధపడినా పర్వాలేదు. ఈరోజు తిట్టుకున్నా బాధపడినా రేపు మాత్రం నీకు అంతా మంచి జరుగుతుంది. అమ్మయ్య, నేనైతే ఇవ్వలేదులే బాబా, మంచి పని చేశానని నీ మనసుకి అనిపిస్తుందమ్మా. అర్థమైంది కదా తల్లి. నీకోసం కోట్ల రూపాయలు అందించబోతున్నాను. నిన్ను లక్షాధికారిని కాదు, కోటీశ్వరులు చేయబోతున్నానమ్మా. ఎప్పుడైనా సరే నీ యొక్క అప్పులన్నీ కూడా నీకున్న తొలగిపోవాలని, నీ యొక్క వరం కావాలని కదా కోరుకుంటున్నావు. నీ యొక్క అప్పులు తీరాలి, సంతోషంగా ఉండాలని అనుకుంటున్నావు కదా. అలాంటి రోజు అనేది వచ్చేసింది తల్లి. నువ్వు ఈ రోజున ఖచ్చితంగా 11 నిమిషాలకు ఇప్పుడు చెప్పబోయే విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి అద్భుతమైనటువంటి ధనయోగం ఉంటుంది. ఈ ధనయోగం అనేది విపరీతంగా నీ చేతిలో పడుతుంది, నీ కోరిక తీరుతుంది. ఏదైతే నువ్వు తలుచుకున్నావో, ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితులైనా సరే కష్టపడాలని నిర్ణయించుకున్నా సరే ఒక సువర్ణ అవకాశం అనేది రేపటి రోజున 11 నిమిషాలకు ఇప్పుడు చెప్పిన విధంగా చేయాలి. 11 నిమిషాలకు ఇప్పుడు చెప్పబోయే మాట అనేది నువ్వు 11 సార్లు రాసినప్పుడు ఎవరైతే ఇలా చేస్తారో వారికి ధనం అనేది విపరీతంగా వచ్చి చేరుతుంది. రేపటి రోజున 11 నిమిషాలకి మీ విశ్వం, గ్రహాలు అన్నీ కూడా నీకు అనుకూలంగా ఉండే
రోజులని కూడా చెప్పబోతున్నాను. ప్రతి నెల కూడా ఏదో ఒక రోజు ఏదో ఒక గ్రహం అనుకూలంగా ఉండి మీకు కావాల్సినవన్నీ కూడా మీ దగ్గరికి వచ్చి తీరుతాయి. అలాంటి రోజే కాబట్టి ఈ విశ్వం నీకు ప్రకృతి పంచభూతాలు ఏవైతే అనుగ్రహిస్తున్నాయో అలాంటి రోజు నువ్వు ఏదైతే కోరుతావో అది ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. అద్భుతమైనటువంటి రోజు ఉంది కాబట్టి నువ్వు ఈ వీడియోని ఎప్పుడైతే చూసావో ఆ మరుసటి రోజే 11 నిమిషాలకు అంతకు మించిన సమయం అంటూ ఏమీ ఉండదమ్మా. ఎప్పుడు వీలైతే అప్పుడు రాత్రి 11 నిమిషాలకి ఒక రోజు నువ్వు చూస్తావన్నమాట. ఖచ్చితంగా నువ్వు ఎప్పుడైనా అంటే ఇది నెంబర్ 1గా నేను నిలబెడుతుంది. అంటే ఇలాంటి టైంలో ఏది ప్రార్థించినా సరే వాటికి రెట్టింపు ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది తల్లి. కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే ఉదయం పూటైనా లేదంటే రాత్రి పూటైనా సరే 11 నిమిషాలకి ఒక వైట్ కలర్ పేపర్ని తీసుకొని దాంట్లో 11 ఓం సాయిరామ్ అని రాసిన తర్వాత అంటే 3 సార్లు రాసిన తర్వాత 1 నెంబర్ వేసి ధనం ప్రాప్తిరస్తు అని 11 సార్లు రాయండి. ఏమీ లేదండి, ఒక తెల్లటి కాగితం తీసుకొని దాని మీద 4 సార్లు అంటే 4 సార్లు 1 రాయండి. పక్కనే ఓం సాయిరామ్ అని రాయండి. 3 సార్లు 1 అని వేయండి. ఇష్టదైవాన్ని మళ్ళీ రాసుకోండి. తర్వాత 2 సార్లు 11 అని అంటే 11 రాయండి. 1 అని రాసి 11 సార్లు ధనం ప్రాప్తిరస్తు అని 11 సార్లు రాయాలన్నమాట. అలా రాసి మీరు చెప్పగానే మనసులో అనుకొని మీకు ఖచ్చితంగా అంటే ఏదైతే ఇలా అనుకుంటారో ధనం ప్రాప్తిరస్తు అని 11 సార్లు మీరు రాసుకుంటారో మీకు ఏంటంటే కోరుకున్న ధనం అనేది మీ దగ్గర చేరుతుంది. ఈ విశ్వం పంచభూతాల దగ్గర నుంచి ప్రకృతి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మీకు అనుకూలంగా మారి మీకు అనుకున్నది కోరుకున్నట్లుగా జరుగుతుంది. ధనం తదాస్తు అంటూ ఎంత ధనం అయితే కోరుకుంటామో అది తప్పకుండా మనకు వచ్చి తీరుతుంది. కాబట్టి కష్టాచితం కాదు, ఏదైనా ఆరోగ్యం కానీ లేదంటే ఆర్థికంగా బలపడ్డాను కానీ ఏదైనా సరే న్యాయంగా కోరుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అలా కాకుండా రేపటిలోగా నాకు 10 కోట్లు కావాలి 100 కోట్లు కావాలని అన్యాయంగా కోరుకుంటే ఏది కూడా జరగదు. న్యాయంగా ఎంతైతే మీకు రావాల్సి ఉందో ఏదైతే మీకు డబ్బు ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతున్నారో మీ కష్టానికి తగిన ఫలితం ఏదైతే రాలేదు అది రావాలని కోరుకుంటున్నారో తప్పకుండా ఒక్క రోజులోనే అది సాధ్యమవుతుంది. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈ బాబా ఆశీర్వాదం కూడా నీతో ఉంటుందమ్మా. దేని గురించి కూడా ఆలోచించద్దు. పంచభూతాలు ఈ ప్రపంచం అంతా కూడా సహకరించి ఈ విషయాన్ని అయితే మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా పంచభూతాలు అలాగే బాబాగారు మీకున్నటువంటి గ్రహస్థితులన్నీ కూడా అనుకూలించి మీకు కోరుకున్నటువంటి తప్పకుండా జరిగే తీరుతుంది. మీకు రావాలనుకున్నటువంటి డబ్బు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి లేదా మీ కష్టాలు తీరిపోవడానికి మీకు ఎంతైతే ధనం కావాలో అంత ధనం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కాబట్టి ఆలోచించకుండా ఒక్కసారి ఇలా ప్రయత్నించి చూడండి. తర్వాత రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. నిజంగా ఇది జరిగిందా, ఇది నిజంగా నాకే జరిగిందని చెప్పి ఆశ్చర్యపోవడంలో కొంచెం కూడా సందేహం లేదనమాట. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని చూసిన మరుసటి రోజే ఖచ్చితంగా కొంచెం సమయం తీసుకొని 11 గంటల 11 నిమిషాలకి ఇది చేసి చూడండి. అద్భుతాన్ని చూస్తారు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.